జల్సాల కోసం ధాన్యాన్ని దొంగతనం చేస్తున్నారు. హనుమకొండకు చెందిన బీటెక్ విద్యార్థులు 3.26 లక్షల విలువ చేసే 242 ధాన్యం బస్తాల్ని అపహరించారు. సెల్ఫ్ డ్రైవ్ కార్లు కిరాయి తీసుకుని స్నేహితులతో కలిసి దొంగతనానికి పాల్పడుతున్నారు. 7 చోట్ల బస్తాలు దొంగలించి రైస్ మిల్లులో విక్రయించారు. రంగంలోకి దిగిన సాయంపేట పోలీసులు పక్కా ప్లాన్తో యువకుల్ని పట్టుకున్నారు. 3 లక్షల నగదు, 2 కార్లు, 6 మొబైల్స్ ని సీజ్ చేశారు. ముఠాలో 3 మైనర్లు మినహా 5 రిమాండ్కి తరలించారు. బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్న దామెర ప్రతీక్ తన స్నేహితులైన రాహుల్, అస్లాం, హేమంత్, అనితతో పాటు మరో ముగ్గురు మైనర్లతో కలిసి ముఠాగా ఏర్పడ్డారు. ఆయనవోలు, హసన్పర్తి, దామెర, కమలాపూర్, సాయంపేట మండలాల పరిధిలో ధాన్యం బస్తాలు చోరీ చేస్తున్నారు. వసంతపూర్ గ్రామ శివార్లో ధాన్యం కల్లాల వద్ద రెక్కి నిర్వహిస్తుండగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఏడు కేసులు కమిషనరేట్ పరిధి లోపల ధాన్యానికి సంబంధించినటువంటి 7 కేసులు రిజిస్టర్ అయినవి. దాని లోపల ఐనోవోల్లో 1 కేసు రిజిస్టర్ అయింది, కమలాపూర్ లో 1 కేసు రిజిస్టర్ అయింది, దామెరలో 3 కేసులు రిజిస్టర్ అయినవి, అట్లాగే హసన్పర్తిలో 1 కేసు రిజిస్టర్ అయింది, షాంపేట్ లో 1 కేసు రిజిస్టర్ అయింది. మొత్తం కలిసి 7 కేసుల్లో రిజిస్టర్ అయినవి. ఈ 7 కేసుల్లో కూడా ధాన్యం దొంగిలించబడ్డది. దాదాపు 242 బస్తాల వడ్లు, సుమారు 135 క్వింటాల వెయిట్ ఉన్నటువంటి ధాన్యము. దాని వర్త్ రూపీస్ వచ్చేసి ఆల్మోస్ట్ 3,26,000 వర్త్ రూపీస్ ధాన్యం దొంగిలించబడ్డది. దీని లోపల మా షాంపేట్ పోలీసులు రాత్రి వేళలో గస్తీ తిరుగుతున్నప్పుడు అనుమానితులుగా కనబడ్డటువంటి వాళ్ళని పట్టుకోవడము, అట్లాగే వాళ్ళని చెక్ చేయడము, వాళ్ళ ఫింగర్ ప్రింట్స్ చెక్ చేయడము, వాళ్ళ యాంటీసిడెంట్స్ అన్ని చెక్ చేయడం, తీసుకొచ్చి ఇంటరాగేట్ చేయడం. ఆఫీసర్స్ వచ్చేసి వాళ్ళు కొంచెం ఆన్సర్స్ ప్రివారికేటివ్ గా చెప్తా ఉన్నారు. సరైన కొత్తలు లేని సమాధానం చెప్పడం వల్ల వాళ్ళని తీసుకొచ్చి అనుమానంగా తీసుకొచ్చి చెక్ చేయడం వల్ల వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఇటువంటి దొంగతనాలు చేస్తున్నారని చెప్పేసి వాళ్ళ వెహికల్ పెట్టుకొని వెహికల్లో ధాన్యం బస్తాలను ఎత్తుకొని పోతున్నారని చెప్పేసి వాళ్ళు కన్ఫ్యూజ్ చేయడం జరిగింది. ఈ సంస్థల నుంచి ఈ మధ్య కాలంలో చాలా వాటిల్లో కూడా దొరికినటువంటి పనులు అన్ని కూడా ఈ సర్వీస్ ఏదంటే కిరాయి ఇచ్చేటువంటి సెల్ఫ్ డ్రైవ్ వెహికల్స్ ఏవైతే ఉన్నాయో దాంట్లో తీసుకుని అఫెన్స్ లలో పార్టిసిపేట్ అవుతా ఉన్నారు. వాళ్ళు ఎటువంటి ఆధారాలు లేకుండా జస్ట్ ఏదో ఒక ఆధార్ కార్డో లేకుంటే ఏదో ఒకటి ఇచ్చేస్తే ఇప్పుడు అఫెన్స్ చేసిన తర్వాత మళ్ళీ వాడికి బండి అప్ప చెప్తున్నారు, దొరికింది కాబట్టి దొరికింది.